హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్కి సంబంధించిన పర్యాయ పదార్థాలు, అలాగే నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు పూర్తి గ్రామర్కి సంబంధించింది 7th క్లాస్కి టోటల్గా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ మొత్తం ఉన్న ఒకే వీడియోలో మనం డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ వచ్చి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా టెట్కి డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనకి అంకుశం. అంకుశం అంటే అడ్డు, ఆటంకం. అంకుటితము అంటే స్థిరం. అనుభూతి. అనుభూతి అంటే శరీరానికి, మనసుకు కలిగే అనుభవం. అనురాగం, ప్రేమ, స్నేహం. అమితం అంటే అధికం. ఆనందం, సంతోషం. ఆత్మ, బుద్ధి, ఆచరణ, అమల్లో పెట్టుట. అబ్ది, సముద్రం. అంకురం, ఆరంభం. అంకుటితం, స్థిరం. ఇంపు, ఇష్టం. ఈడు, వయసు. ఉర్రూత్రలూగించు అంటే అధికమైన ఉత్సాహం కలిగించు. ఉసిగొలుపు, ప్రోత్సహించు. ఉజ్జీవం, బ్రతుకు చైతన్యం. ఎరుగు, తెలియ, గ్రహించు. ఏడాది, సంవత్సరం. ఒడిసిపట్టు, గట్టిగా పట్టుకొను. కంచె, గడ్డిబీడు, పొద. కటకట, అయ్యో కష్టం. కదుపులు అంటే మంద, సమూహం. కనకము, బంగారము. కర్కశము అంటే కఠినం. కర్ణము, చెవి. కళ, స్వప్నం, ధ్వని. కలవరం, మనసులో ఆందోళన. కింకిణి అంటే గజ్జె, చిరుగంట. కుదురు, పాదు, ఆధారం. కునుకు, నిద్ర. కులం, వంశం, తెగ. కేరింతలు, నవ్వులు. కొక్కెర, కొంగ. కోకోలలు, సమృద్ధి. గగనం, ఆకాశం. గణం, గుంపు, సమూహం. గర్భం, కడుపు. చట్టి, నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర. చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్ర. చింత, దుఃఖం. చూరు, ఇంటి మీద కప్పు చివర. చెడ, మికిలి, ఇష్టం వచ్చినట్లు. చొక్కి, పరవశించి. చొచ్చి, ప్రవేశించి తిరుగునది. జలది, సముద్రం. జ్ఞాపకం, జ్ఞప్తి, గుర్తు, ఎరుక. తగువు అంటే గొడవ, తత్పరత అంటే ఆసక్తి. తలము, స్థలము, చోటు. తహతహ, ఆసక్తి. తువ్వాలు, తుండు గుడ్డ. తేజం, ప్రకాశం. దగ, మోసం. దమనము, అణుచుట. దహనుడు, అగ్ని. దళము, సైన్యం, సేన. దిగంతలు అంటే దిక్కుల చివర. దిగులు, భయం. దిటవు, శక్తి, ధైర్యం. దృఢము, గట్టిది. దేవేసినట్టు, తిప్పినట్టు. దౌర్జన్యం, బలాత్కారం, చెడ్డతనం. నాలుగడలు అంటే 4 దిక్కులు. నిదర్శనం, ఉదాహరణం. నిశ్చింత, దిగులు లేకుండా. నిస్వనము, ధ్వని. నీరెండ, లేత ఎండ. నెరుసు, ముక్కలు. పటిమ, నేర్పు. పరవశము,
తనను తాను మరుచుట, పరాక్రమం, సామర్థ్యం, పౌరుషం. పరువ వ్యాపించు, పరువు రూపాంతరం. పల్లం లోతు, గోయి. ప్రతిబింబం నీడ, ప్రధానం ఇచ్చుట, ప్రబలు వృద్ధి పొందు, ప్రభావితం ప్రభావం చూపటం. ప్రళయం భూమిపై ప్రాణాలు నశించే కాలం. పాతోది సముద్రం, ప్రాధేయపడు, బ్రతిమాలు, దీనంగా అడుగు. పిన్న చిన్న, పెళ్ళ ముక్క, ప్రేమ ప్రీతి. పాలము అంటే నొసలు. బాజాలు మంగళ వాయిద్యాలు. బీడు పనికిరాని లేదా వ్యర్థము. బృందం సమూహం. భంగి విధము. భత్యము చెల్లించే సొమ్ము. భరోసా హామీ. భస్మం బూడిద. భీతి భయం. మంద సమూహం. మంటి మట్టి. మడి వరి పొలం, మాగాని పొలం. మడిసెక్క చిన్న పొలం. మార్దవం మృదుత్వం. మీరుట అతిక్రమించుట. ముసురు విడవక కురిసే వాన. మొదలు కొంచెంగా కదులు తిరుగు. మెచ్చు సంతోషం, మైత్రి స్నేహం. కొన చివరి భాగం. రణం యుద్ధం. రిక్త వట్టి, కల ఊరక. రోమందము అంటే నెమరువేయుట. రౌద్రం భయంకరం. లోటు లోపం తక్కువ. వడి వేగం. వర్తమానం ప్రస్తుత కాలం. వర్ణం రూపం, రంగు, కులం. వాడ వీధి, ఇళ్ళ వరస. వడలు వాడిపోవు. వాసన సంస్కారం, అనుభూతి. వాలు దిగుట, దుముకుట. విజయుడు అర్జునుడు. విపంచి వీణ. విరమించు మానుకొను, విశ్రాంతి పొందు. వ్యవహరించు వేడుకగా తిరుగు. వీచి అల. వీడు వదలు, విడుచు. వీణులు చెవులు. వివెన విసనకర్ర. వెచ్చించు ఖర్చు చేయు. వెలితి తక్కువ, లోపం. వైనాళికుడు అంటే వేణువుతో జీవించేవాడు. సాఖ్యము సాధ్యము. శాంబకం పిల్లికూన. శైలం కొండ. శోకం ఏడుపు. శౌర్యం బలం. సంకల్పం కోరిక, పనిచేయాలనే ఆలోచన. స్వప్నం కల, నిద్ర. సారెకు కుమ్మరివాని చక్రం. సాహసం తెగింపు. సాల్వము డేగ. స్థావరం కదలనిది, స్థిరమైనది. స్వాదు ఇంపైన, మధురమైన. శివంగి పునుగుపిల్లి, కస్తూరి మృగం. సుమ్మ చూడుమి. సూర్యాత్మజ అంటే యమునా నది. స్ఫూర్తి ప్రకాశం. సోకి తాకి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకి అర్థాలు అనేవి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 7th క్లాస్కి సంబంధించిన విభక్తులు కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ప్రత్యయము విభక్తి. డూమూవులని ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ గుంచి వచ్చినప్పుడు ద్వితీయ విభక్తి. చేతంచన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ
ఓయి, ఓరి, ఓసి వచ్చినప్పుడు సంబోధన ప్రథమ విభక్తి అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పర్యాయ పదాలు అయితే చూద్దాం. ఇప్పుడు పర్యాయ పదాలు 7th క్లాస్లో మొత్తం గ్రామర్ ఒక వీడియోలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పర్యాయ పదాలు. అనురాగము. అనురాగము అంటే ప్రేమ, స్నేహం. అమితము, మిక్కిలి, అధికం. అరణ్యము, అడవి, కాన. ఆత్మ, మనసు, హృదయం. ఏడాది, 7 సంవత్సరం. కనకము, బంగారం, పసిడి. కన్ను, నేత్రం, దృష్టి. కర్ణము, చెవి, వీణు. కుదురు, ఊత, ఆధారం. కులము, తెగ, జాతి. గగనము, ఆకాశం, అంతరిక్షం. గర్భము, కడుపు, పిండం. గోవు, ఆవు, ధేనువు. చెట్టు, మాను, వృక్షం. జలది, సముద్రం, కడలి. తల్లి, అమ్మ, జనని. దహనుడు, అగ్నిదేవుడు, అనలం. దళము, సేన, సైన్యం. దీటవు, శక్తి, ధైర్యం. దుగ్ధము, పాలు, క్షీరం. పరాక్రమము, శౌర్యం, పౌరుషం. పల్లము, లోతు, గోయి. పెళ్ళి, వివాహం, పరిణయం. ప్రళయము, యుగాంతం, విలయం. ప్రేమ, పేర్మి, ప్రీతి. పాలాక్షుడు. పాలాక్షుడు అంటే శివుడు, హరుడు. మంద, గుంపు, సమూహం. మైత్రి, చెలిమి, స్నేహం. మ్రాను, చెట్టు, బూరుహం. రణం, యుద్ధం, పోరు. లేగ, దూడ, పెయ్య. లోటు, లోపం, తక్కువ. వర్ణము, కులము, రంగు. విజయుడు, అర్జునుడు, గాండివి. శైలము, కొండ, ఆద్రి. శోకము, దుఃఖం, బాధ. శౌర్యం, తేజం, ప్రతాపం. శ్రీరాముడు, రాఘవుడు, దాశరథి. స్వప్నం, కల, నిద్ర. దీనితో మనకి పర్యాయ పదాలన్నీ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు ఒక చిన్న గ్రామర్ చూద్దాం. వ్యాకరణ విజ్ఞానం అని చూడండి. పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి. ఉదాహరణకి రాముడు ప్లస్ అతడు, రాముడతడు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం. ఉదాహరణకి జనకుడు ప్లస్ ఇతడు, జనకుడితడు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవటం. ఫ్రెండ్స్, వీడియో లాంగ్ అవుతుందండి. ఈ పార్ట్ 1 చెప్పండి. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో దాంట్లో మనం పార్ట్ 2 అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.